హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చందన అండ్ లలిత. ఈజీ ప్రాసెస్లో దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దమ్ బిర్యానీ చేయడానికి మెయిన్గా కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాము. బిర్యానీ ఆకు నేను 5 or 6 లీవ్స్ తీసుకున్నాను. మరాఠా మొగ్గ 5 or 6 తీసుకున్నాను. అనాస పువ్వు కూడా 5 or 6 తీసుకున్నాను. జాజికాయ, యాలకులు 2 తీసుకున్నాను. మిరియాలు ఒక 6 or 7 తీసుకున్నాను. జాపత్రి 2 తీసుకున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మెయిన్గా బిర్యానీలోకి కావాల్సినవి. దమ్ బిర్యానీలోకి చికెన్ పీసెస్లోకి మిక్స్ చేసుకోవడానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దీనికి కావాల్సింది లవంగాలు తీసుకున్నాను 5 or 6. తర్వాత దాల్చిన చెక్క 2 తీసుకున్నాను. మిరియాలు తీసుకోవచ్చు స్పైస్ కోసం. అండ్ అనాస పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు, మిక్స్ చేసేసుకోవచ్చు. అది కూడా ఘాటుగా కారంగా ఉండటానికి మనం యాడ్ చేస్తామన్నమాట ఎక్కువగా. సో అది కూడా నేను 3 తీసుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దాంట్లో మిక్స్ చేసుకుంటే ఆ పీసెస్ కూడా ఆ గ్రేవీ అనేది, అంటే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో నేను స్మాల్ క్వాంటిటీ కాబట్టి ఇలా తీసుకున్నాను, లేకపోతే మిక్సీలో వేసుకోవచ్చు. సో ఇది ప్రిపేర్ అయిపోయిందనమాట. ఈ పౌడర్ అనేది పక్కకు తీసుకుందాం. నెక్స్ట్ చికెన్ని వాష్ చేసాక చికెన్ తీసుకున్నాము. ఆ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకున్నాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను, కంప్లీట్గా 1 స్పూన్. అండ్ కారం, మీకు స్పైసీగా కావాలంటే ఎక్కువ కారం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మిరియాలు యాడ్ చేసాము. సో స్పైసీనెస్ ఎక్కువైపోద్దని యాడ్ చేస్తున్నాను 2 స్పూన్స్. అండ్ నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసాము, టేస్ట్కి తగినంత యాడ్ చేసుకున్నాము. సో ఇక్కడ ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ కర్డ్, పెరుగు యాడ్ చేస్తున్నాము. పెరుగు అనేది చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, అది టేస్ట్ తెచ్చిద్ది. సో నేను 2 స్పూన్స్ యాడ్ చేశాను. సో ఇప్పుడు ఎంత మిక్స్ చేసేసుకోవాలి కంప్లీట్గా. మిక్స్ చేసేసుకున్నాక ఇది మినిమం 30 minutes పక్కన పెట్టుకోవాలి. మినిమం 30 minutes ఈజ్ కంపల్సరీ 30 minutes ఉండాలి. మీరు ఎక్కువసేపు పెట్టుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1 hour పెట్టుకోవచ్చు. మినిమం 30 minutes మటుకే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకుని ఒక ముద్దలా చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే అది కుక్ చేసేటప్పుడు గాలిపోకుండా పెట్టుకోవడానికి నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. సో ఇలా ముద్దలాగా, చపాతీ ముద్దలాగా తీసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ అండ్ నెయ్యి కూడా వేసాను, గీ కూడా వేసాను. గీ వేయటం వల్ల ఆ ఆనియన్స్కి టేస్ట్ వస్తుంది. నేను ఈ గ్లాస్తో 2 glasses ఆఫ్ బిర్యానీ రైస్ తీసుకున్నాను. మనం రైస్ వాష్ చేసేసుకొని ఇలా కుక్కర్లో పెట్టుకుంటున్నాం 75% కుక్ అవ్వటానికి. సో 75% ఎలా కుక్ అవుతుందంటే 3 whistles రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేయగానే వెంటనే తీసేసుకోవాలి రైస్ అనేది బయటికి. సో దీంట్లో ఏం యాడ్ చేస్తున్నా అంటే బిర్యానీ ఆకులు యాడ్ చేస్తున్నాను. ఒక 4 leaves యాడ్ చేస్తున్నాను. మరాఠా మొగ్గ యాడ్ చేస్తున్నాను. యాలక్కాయలు, 2 యాలక్కాయలు దీంట్లోనే వేసేసుకోవాలి. దాల్చిన చెక్క,
లవంగాలు, అనాస పువ్వు కూడా యాడ్ చేస్తున్నాను. అవి సపరేట్ చేసుకుని యాడ్ చేసుకున్నాం. సో ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాక మనం ఆయిల్ కూడా యాడ్ చేయాలి. కంపల్సరీగా ఆయిల్ యాడ్ చేయాలి. అండ్ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్ యాడ్ చేయడం మటుకి మర్చిపోవద్దు. సాల్ట్ రైస్కి తగినంత యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి కలిపి దీనికి మూత పెట్టేసుకొని ఉంచితే బాగుంటుంది. సో మనం 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకున్నాక తర్వాత స్టవ్ మీద పెట్టండి ఫ్రెండ్స్, లేకపోతే అది పొడి పొడిగా రాదు రైస్ అనేది. ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్న గిన్నెలోనే నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దాంట్లో ఆయిల్ అండ్ గీ వేసాం కదా, మీకు అది సరిపోదు అనుకుంటే ఇంకా ఆయిల్ వేసుకోండి, గీ అన్నా వేసుకోవచ్చు. సో దాంట్లో ఫస్ట్గా బిర్యానీ ఆకు, ఇంకా మిగతా ఉన్నాయి కదా ఇంగ్రీడియంట్స్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేయాలి. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవచ్చు. దాల్చిన చెక్క మటుకి స్పైసీనెస్ ఎక్కువ అయితే చూసుకొని వేసుకోండి. సో ఇలా అన్నీ వేసేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుందాం. అవి కొంచెం ఫ్రై అయ్యాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఇలా మిక్స్ అయిపోయాక ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేద్దాం. టూ ఆనియన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి కొంచెం ఫ్రై అయ్యాక మిర్చి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి కూడా మీకు స్పైసీనెస్ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే మనం స్పైసీనెస్ కోసం చాలా యాడ్ చేసాము, టేస్ట్ కోసం యాడ్ చేసాము. సో పచ్చిమిర్చి అనేది టేస్ట్ ఇస్తుంది, స్పైసీనెస్ ఇస్తుంది. ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకుంటున్నాం. అవి కొంచెం ఫ్రై అయ్యాక పుదీనా యాడ్ చేసుకున్నాం. పుదీనా కూడా కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొంచెం యాడ్ చేసుకుంటే చాలు కొత్తిమీర. ఇక్కడ అవి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాం. ముందుగా యాడ్ చేయకండి, కింద అతుక్కుపోద్ది, అంటే అంటుకుంటుంది. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసాక ఇలా ఫ్రై అయిపోయాక అన్నీ ఫ్రెండ్స్ ఒక పక్కన రైస్ కూడా పెట్టుకున్నాము. సో ఒక పక్కన రైస్, ఒక పక్కన ఇది ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసాం కదా ఫ్రెండ్స్, దానికి తగినంత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. సాల్ట్ యాడ్ చేసుకున్నాం. అవి మొత్తం ఫ్రై అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఫ్రై అయిపోయాక మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ చికెన్ పక్కన పెట్టి, సో ఆ చికెన్ది మిక్స్ చేసుకుందాం. నేనైతే 45 మినిట్స్ పక్కన పెట్టాను ఫ్రెండ్స్ చికెన్ది. 45 మినిట్స్ పక్కన పెట్టాక ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. సో చికెన్ ఇలా వేసేసుకున్నాక మిక్స్ చేసుకుందాం.
చికెన్ మిక్స్ చేసుకున్న గిన్నె ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసి అది మొత్తం దీంట్లో అంటే మనం మిక్స్ చేసుకున్న ఐటెం మొత్తం దీంట్లోకి వేసేసుకోవాలి. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్. కంప్లీట్గా మొత్తం మిక్స్ చేసుకున్నాక అది కుక్ అవ్వని ఫ్రెండ్స్, ఒక 5 minutes కుక్ అవ్వాలి. అలా మీరు కావాలంటే ఇప్పుడు కొంచెం గీ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో నేను పసుపు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా ఎక్కడ యాడ్ చేయలేదు, ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. చూసారు ఫ్రెండ్స్, ఒక 5 minutesకి ఇలా చూసుకుంటే బాగుంటుంది. కొంచెం ఫ్రై నేను గీ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు రైస్ అయిపోయింది, ఆ రైస్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి 75% కుక్ అయింది. అది ఎంత పొడి పొడిలాడుతుందో చూడండి, సపరేట్గా అతుక్కోకుండా ఉంది రైస్ అనేది. రైస్ తీసుకుని దీంట్లో వేసేసుకున్నాక కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాం. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక కొత్తిమీర మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకున్నాక మనం ఇప్పుడు గీ కావాలంటే గీ యాడ్ చేసుకోవచ్చు, నెయ్యి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి ఎక్కువ అయినా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువ ఎలా చూడకండి, అది ఆయిల్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు గీ యాడ్ చేసుకున్నాను. మనం ముందుగానే పిండిలా తడిపి పెట్టుకుంది అలా పెట్టేసుకున్నాక దాని మీద మనం ప్లేట్ పెడుతున్నాం. మనం దాని మీద ప్లేట్ ఇలా ఎటు పక్కన గాలి బయటికి వెళ్ళకోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎటు పక్కన వెళ్ళకోకుండా చూసుకొని ఇలా ఒత్తుకోండి ఫ్రెండ్స్. సో ఇలా మనం ఒక 10 minutes కుక్ చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. స్లో ఫ్లేమ్లో పెట్టి 10 minutes ఇలా కుక్ చేసుకున్నాక ఇంకో స్టవ్ ఆఫ్ చేసిన ఇంకో 10 minutesకి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వెంటనే ఆఫ్ చేయండి, వెంటనే ఓపెన్ చేయొద్దు. సో 10 minutes అయిపోయింది, ఇంకో 10 minutes కూడా అయిపోయింది. నేను 20 minutes అయిపోయాక 25 minutes అయిపోయాక ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇది అయిపోయింది. ఇలా మనం ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వెరీ టేస్టీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టు విత్ చికెన్ కర్రీ. ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చందన అండ్ లలిత.